అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో యెహోషువ 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు యెరికో ఎదుట యొర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ యెరికో ఏటి వెంబడిగా యెరికో నుండి బేతేలు మన్య దేశము వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును గెజెరు వరకును పడమటి వైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అత్తారు నుండి మీది బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానార్షీలో వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దాని దాటి యానోహ నుండి అతారోతు వరకును నారాతా వరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించెను. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు. తరువాత యెహోషువ 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానం అది. మనష్షే ముని మనుమడును మాకీరు ఇను మనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు గాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఎలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతా వరకును దక్షిణమున యాన్ తప్పూయ నివాసుల వైపునకు వ్యాపించెను. తప్పూయ దేశము మనష్షీయుల దాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీయుల దాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కునది ఆషేరీయుల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దుకును నడిచెను. ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశములోను బేత్షెయాను దాని పురములను ఇబ్లెయామును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఏన్దోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి ఉన్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలెనని గట్టిపట్టు పట్టి ఉండెరు గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి. మేము ఒక గొప్ప జనమే గదా. ఇది వరకు యెహోవా మమ్మను దీవించెనని మనవి చేయగా యెహోషువ మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగా నున్న ఎడల మీరు
అడవికి పోయి అక్కడ పెరిజీయుల దేశంలోను రెఫాయీయుల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకందరికీ అనగా బేత్షెయానులోని వారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము గలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదకును కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్.